మరి పంపించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో వెలిసిన శ్రీ స్వయంభూ ఉమా భైరవేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణం వేడుకలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిమగల భైరవేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారని, వారి సౌకర్యార్థం ఆలయానికి రోడ్డు మార్గం నిర్మించాలని భక్తులు కోరారు. వద్దంగి గ్రామ పంచాయతీలో కదా ఈ పోరంలో ఉన్నాయి కదా మన భైరవేశ్వర స్వామి గుడి వెళ్తుంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ లింగకాలం మనకి చరిత్రలో పుట్టినటువంటి లింగకాలం ఇది. కాకపోతే ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ తక్కువైన వల్ల కొంచెం రోడ్డు అనేది ఇబ్బంది పడిన వల్ల భక్తులు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆలోచించి మనకి ఏవైనా మన బావులో గల జనాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ రోజు కార్తీక మాసం 3వ సోమవారం. ఆ రోజు మేము చూసిన ఇదేంటంటే ఈ స్వామివారి ఇది ఇంత ప్రసిద్ధంగా కనిపించలేదు. మేము కాలం తీసుకుని మేము స్వతహాగా మా సొంత చేతులతో మేము ఆ రోజు అర్చన ఇవన్నీ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఒక 3 నెలలు 4 నెలలు పోయిన తర్వాత వచ్చిన శివరాత్రికి మళ్ళీ మేము మా పంచాంగం అందరం కల్పించాం. ఇది 4వ సంవత్సరం. ఇది నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ స్వామివారు దినాదినాభివృద్ధిగా చెందుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి సంవత్సరం వచ్చిన రోజున ఇంత జనం లేదు, ఇంత భక్తి ఇది లేదు. అదే నేను మొదటి సంవత్సరం వచ్చిన శివరాత్రి రోజున కూడా